ప్రతిదానికి జవాబుదారీతనం ఉండాలనుకుంటుంది కేంద్రం. మమ్మల్ని ఫ్రీగా వదిలేసేయండి, మా జీతం మాకు ఇచ్చేసేయండి, మేము చేసిన పని సంతృప్తి పడండి అని కోరుకుంటారు. ఆ పథకాల కిందన పని చేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అంగన్వాడీలకి కొత్త సమస్య వచ్చి పడింది. వాస్తవంగా నిన్న 1వ తారీఖు నుంచి కొత్త యాప్ వచ్చింది. అది బాల సంజీవని యాప్ లేటెస్ట్ వెర్షన్ 2.0. దీంట్లో ప్రతి కార్యకర్త కూడా, అంగన్వాడీ కార్యకర్త కూడా వాళ్ళ సహాయకురాలుతో పాటు, అంటే అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు ఎవరైతే ఉంటారో ఆమెతో పాటుగా వాళ్ళ దగ్గర చదువుకుంటున్న లేకపోతే వాళ్ళ దగ్గర ఈ ఆహారం తీసుకునేటటువంటి పిల్లలు ఏవైతే ఉంటారో ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ ఫోటోలు తీయాలి. ఉదయం 8 గంటలకల్లా ఇది సబ్మిట్ చేయాలి. ఎందుకు? ఇది ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండాకాలంలో పొద్దున్నే చెప్పేసి పంపించాలా. అలాంటిది దాంట్లో మెన్షన్ చేయాలి, ఆ ఫోటోలతో సహా పంపించాలి. ఉదయాన్నే రమ్మనమంటే ఈ అంగన్వాడీలు అంటే ఎక్కడ లేబర్ ఏరియాల్లోనే ఉంటాయి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని 8 పంపించమంటే పంపించరు. కావాలంటే అంగన్వాడీ మానేయమంటారు. అలా మానేస్తే వీళ్ళకు ఉద్యోగం ఉండదు. మానేయకపోతే కనుక అక్కడ ప్రభుత్వం నుంచి క్వశ్చన్, అప్పుడు వాళ్ళు సమస్య. దీంతో ఈ యాప్ పనితీరు కొంతకాలం పాటు మాకు అందులో బాధ్యతలు అప్పజెప్పబాకండి అంటూ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.